హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోగలిగే బేసన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బేసన్ బర్ఫీని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే 20 రోజుల పైనే నిల్వ ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగాను ఉంటాయి. అలానే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి. సో ఈ టేస్టీ బేసన్ బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శనగపిండిలో పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు, అంటే మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. శనగపిండి సరిగ్గా ఫ్రై చేయలేదనుకోండి, బర్ఫీ అనేది కొంచెం పచ్చి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ శనగపిండి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శనగపిండి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అసలు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే శనగపిండి ఎక్కువ కలర్ అనేది వచ్చేస్తుంది, టేస్ట్ మీకు అంతగా బాగుండదు. సో ఈ శనగపిండి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలానే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఫ్రై చేస్తూ ఉండగా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవుతూ ఉంటుంది. అలానే ఇది మీకు ఫ్రై అయిందని అలా తెలుస్తుంది అంటే కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పాల పొడిని కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ని 3/4 కప్ వరకు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ని ఒకసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోనే ఉంచేకండి, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని పంచదార తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాకం రావడానికి కనీసం 15 నుంచి 25 మినిట్స్ వరకు టైం పడుతుంది. మరి ముదురు తీగ పాకం రాకూడదండి, కొంచెం ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని యాలకుల పొడి బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి మిక్స్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. శనగపిండి మిక్స్ వేసిన తర్వాత చాలా తొందరగా దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇక్కడ నాకు కెమెరాలో బ్యాటరీ అయిపోయిందండి, సో అందుకనే కొంచెం గట్టి పడిపోయింది. సో ఇంతవరకు రావాల్సిన అవసరం లేదనమాట. కన్సిస్టెన్సీ ఇంతకన్నా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి కానీ లేదంటే మౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ టైంలో మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ మౌల్ తీసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు ఏదైనా ప్లేట్ని కానీ లేదంటే మౌల్ కానీ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా దాన్ని గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బాగా గ్రీస్ చేసుకున్న తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే స్పాచులాతో కానీ లేదంటే ఒక బౌల్తో కానీ సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదాంని స్లైస్ చేసి తీసుకున్నాను, బాదాంతో డెకరేట్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పిస్తాని కానీ జీడిపప్పుని కానీ లేదంటే బాదాంని బాగా సన్నగా చాప్ చేసుకుని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఉంచకండి. పూర్తిగా చల్లారితే కొంచెం కట్ అవ్వడానికి అంత ఈజీగా ఉండదు. సో గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్లా కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ ఎలా అయినా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా బేసన్ బర్ఫీని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఒకసారి ప్రిపేర్ చేసినట్లయితే 20 డేస్ పైన స్టోర్ ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్లా కానీ లేదంటే ఎప్పుడైనా చిన్న అకేషన్స్ అప్పుడు కానీ చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.